హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్యాటి గైడ్. ఈరోజు ఈ వీడియో మనకి టీజీ సెట్ గురించి గురుకులాలలో 5th క్లాస్కి సంబంధించి అప్లికేషన్ లింక్ వచ్చింది. ఈ లింక్ నేను డైరెక్ట్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ చెక్ చేసుకోండి. క్లిక్ హియర్ టు యాక్సెస్ ద ఆన్లైన్ అప్లికేషన్ అని ఉంది కదా, దాని మీద చూసుకోవాలి. సొసైటీల వారిగా నేను కీ పాయింట్స్ మాత్రమే చెప్తాను. లెంది వీడియో అయితే ఎక్కువ ఎవరు చూడట్లేదు, సో షార్ట్ అండ్ స్వీట్గా చెప్పడానికి ట్రై చేస్తాను. సొసైటీలో నెంబర్స్ అన్ని ఇక్కడ మనకి స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్నాయి. ఇవన్నీ మీరు మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్స్ అన్ని చూసుకోండి. వర్కింగ్ అవర్స్ వచ్చేసరికి మార్నింగ్ 10:30 నుండి 1 PM వరకు, ఆఫ్టర్నూన్ 2 నుండి 5 PM వరకు. వర్కింగ్ డేస్లలో మాత్రమే కాల్ చేయండి. సో ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ అట్లా ఉంటే సో మాక్సిమం మీకు ఈ వీడియో చూస్తే ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఫస్ట్ మనం ప్రాస్పెక్ట్స్లోకి వెళ్దాము. నెక్స్ట్ ఎగ్జామినేషన్ డేట్ ఇంకా మెన్షన్ చేయలేదు. ఇక్కడ 23/2 అని పెట్టిండ్రు. ఇది మాక్సిమం పోస్ట్ పోన్ అవుతుంది. ఒకవేళ అవ్వకపోతే మాత్రం 23 రోజు ఎగ్జామ్ ఉంటుంది ఫిబ్రవరిలో. అప్లికేషన్ డేట్ లాస్ట్ వచ్చేసరికి జనవరి 1 వరకు మనకి అప్లికేషన్ ఎండ్ డేట్ అనేది ఇచ్చిండ్రు. ఇక్కడ ప్రాస్పెక్ట్స్ పైన క్లిక్ చేస్తే మనకి ఎక్కడెక్కడ ఏ స్కూల్స్ ఉన్నాయి, దీనికి ఎవరెవరు అప్లికేషన్ చేసుకోవచ్చు, అండ్ దీంట్లో గురుకులాలలో అసలు ఎందుకు జాయిన్ చేయాలనేది ఇక్కడ మెన్షన్ చేసిండ్రు. టీచింగ్ బై ఎఫిషియంట్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్ ఉంటారంట. 24/7 కంటిన్యూస్ మానిటరింగ్ బై టీచర్స్ అండ్ ఐఐటి జేఈకి సంబంధించిన స్పెషల్ కోచింగ్. చాలా మంది ఎంబీబీఎస్ బీడీఎస్ లో సీట్స్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. బెస్ట్ కోచింగ్ గివెన్ ఫర్ అడ్మిషన్ అనేసి మెన్షన్ చేసిండ్రు. హై పాస్ పర్సంటేజ్ కూడా ఉంది. నెక్స్ట్ న్యూట్రిషియస్ అండ్ డెలిషియస్. రీసెంట్ గా మనం గురుకులాలలో చాలా ఇన్సిడెంట్స్ చూసినాం కాబట్టి గవర్నమెంట్ కొంచెం ఎక్కువ కేర్ కూడా తీసుకుంది. మంచి ఫుడ్ పెడతారు, నోట్బుక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తారు. సి రీసెంట్ గా జరిగిన ఇన్సిడెంట్స్ ని పక్క పెడితే గురుకులాలకి ఒకప్పుడు అయితే చాలా క్రేజ్ ఉంది. సో అదైతే వాస్తవము. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్ గా ఈ ఫుడ్ ఇన్స్పెక్షన్స్, ఈ ఇన్సిడెంట్స్ అన్ని జరగడం వల్ల గురుకులాలు అన్ని డిఫేమ్ అయిపోతున్నాయి, కానీ గురుకులాలకి చాలా మంచి పేరు ఉంది. నెక్స్ట్ 3 pairs ఆఫ్ స్కూల్ యూనిఫామ్, ట్రంక్ బాక్స్, ట్రాలీ బ్యాగ్స్, పీటీ డ్రెస్, ట్రాక్ సూట్, మంత్లీ కాస్మెటిక్ ఛార్జెస్ అవన్నీ ఇవ్వడం జరుగుతుంది. రూల్ ఆఫ్ రిజర్వేషన్ కంపల్సరీగా ఉంటుంది. సొసైటీల వారిగా ఎవరెవరికి ఎంతెంత పర్సంటేజ్ అనేది ఇక్కడ మెన్షన్ చేసిండ్రు. ఎస్సీలోకి తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్లో 75%, ట్రైబల్ వెల్ఫేర్లో 12%, బీసీ వెల్ఫేర్లో 15%, జనరల్ రెసిడెన్షియల్స్లలో 15% అయితే ఉంటుంది. దాంట్లో ఎస్టీ వాళ్ళకి 6%, ఒక దగ్గర 64%, ఒక దగ్గర 5%, ఒక దగ్గర 6%. ఇంకా డిపెండ్స్ ఆన్ ద రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్. నెక్స్ట్ బీసీ వాళ్ళకి అయితే బీసీ వెల్ఫేర్ ఎక్కువ ఉంటుంది. కన్వర్టెడ్ క్రిస్టియన్స్కి అయితే 2%, ఓసీ వాళ్ళకి 2%, మైనారిటీ వాళ్ళకి 3%, ఫిజికలీ ఛాలెంజ్డ్ వాళ్ళకి 3%. ఇట్లా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఉంది. నెక్స్ట్ ఫిజికల్ ఛాలెంజ్ వాళ్ళకి బీసీ అన్నిట్లలో కూడా ఫిజికల్ ఛాలెంజ్ వాళ్ళకి 3%, ఆర్ఫెన్స్కి కూడా ఒక 3% ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇవి మొత్తం 643 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయంట మన గవర్నమెంట్ రన్ చేసేటివి. ఈ 653 కాలేజెస్, స్కూల్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిలలో మనకి సెంటర్ కూడా అక్కడనే పడుతుంది. సో మీరు వెళ్ళడానికి అంటే సెంటర్ ఎగ్జామ్ రాయడానికి అని వెళ్ళినప్పుడు మీరు సెంటర్ చూసుకోవచ్చు. యాన్యువల్ ఇన్కమ్ 1,50,000 రూరల్ ఏరియాస్లలో, 2 lakhs అయితే అర్బన్ ఏరియాస్లలో ఉండాలి. మోడ్ ఆఫ్ అడ్మిషన్స్ ఏంటంటే చిల్డ్రన్ ఆఫ్ ఫిషర్మెన్ ఆఫ్ ఆల్ డిస్ట్రిక్ట్స్ ఎలిజిబుల్. నెక్స్ట్ ఆల్ ద డిస్ట్రిక్ట్ క్యాండిడేట్స్ ఇన్ తెలంగాణ ఆర్ ఎలిజిబుల్ ఇన్ టీఆర్ఎస్ సర్వేలు. సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుందనేసి మెన్షన్ చేసిండ్రు. టెస్ట్కి ఎట్లా ప్రిపేర్ కావాలి? 2 hours ఎగ్జామినేషన్ ఉంటుంది, 100 marks పేపర్. తెలుగు 20 marks, ఇంగ్లీషు 25 marks, మ్యాథ్స్ 25 marks, ఈవీఎస్ 20 marks, మెంటల్ ఎబిలిటీ 10 marks ఉంటుంది. మీకు దీనికి ఎట్లా ప్రిపేర్ కావాలి, మాకు మోడల్ పేపర్స్ కావాలంటే తన్యా టు గెట్ ఛానల్లో వీటీజీ సెట్ అనే ప్లేలిస్ట్ ఉంటుంది, దాంట్లో చూడండి. నెక్స్ట్ 6th class వాళ్ళకి కూడా 20 marks ఇంగ్లీష్, 20 marks తెలుగు, మ్యాథ్స్ 25, జీకే 25 ఇట్లా ఉంది. 7th class వాళ్ళకైతే ఇంగ్లీష్ 20, మ్యాథ్స్ 25, సైన్స్ 25, సోషల్ 20, జీకే 20, కరెంట్ అఫైర్స్ కూడా 10 marks. ఆన్సర్స్ అన్ని కూడా బబుల్ చేసి పెట్టాలి. నెక్స్ట్ మోడ్ ఆఫ్ సెలెక్షన్ ఫర్ అడ్మిషన్స్ ఇన్ స్కూల్, మెరిట్ ఇన్ టెస్ట్, రిజర్వేషన్ క్రైటీరియా. ఇఫ్ మోర్ దాన్ 1 స్టూడెంట్ సేమ్ మార్క్స్కి వస్తే ర్యాంక్ చూస్తారంట. ర్యాంక్ కూడా సేమ్ ఉందంటే మ్యాథ్స్ మార్క్స్, ఈవీఎస్ మార్క్స్, మెంటల్ ఎబిలిటీ మార్క్స్ ఇట్లా ఒక్కొక్క దాని తర్వాత కన్సిడర్ చేస్తారు. ఫిజికల్లీ ఛాలెంజ్ వాళ్ళకైతే, ఆర్ఫనైజ్డ్ వాళ్ళకి రిజర్వేషన్ కోటా అయితే వాళ్ళ రెస్పెక్టివ్ క్యాస్ట్లో ఉంటుంది. కన్వీనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళే ఇది అలర్ట్ అయితే చేయడం ఉంటుందంట. నెక్స్ట్ ప్రాసెస్ ఆఫ్ అప్లికేషన్ ఎట్లా అనేది నేను ఒకసారి చూపిస్తాను చూడండి. ఐడి ప్రూఫ్ ఇవన్నీ కూడా మనము సబ్మిట్ చేయాలి.
ఇక్కడ ఇవన్నీ ప్రాస్పెక్ట్స్‌లో మెన్షన్ చేసిండ్రు కదా! ఒకసారి నేను అప్లికేషన్ ఎట్లనో చూపిస్తా. ఫస్ట్ పేమెంట్ లింక్ చేయాలి మనం. ఈ పేమెంట్ లింక్‌కి మీ మొబైల్ నంబర్ ఏదైతే ఉంటదో ఆ మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి. ఆ మొబైల్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఓటీపీ వస్తది. నెక్స్ట్ ఆర్ యూ ఎన్ ఆర్ఫన్ అంటే ఆర్ఫన్ అయితే యెస్ అని క్లిక్ చేయండి. ఇక్కడ కేటగరీ దగ్గర మీరు ఏ కేటగరీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ క్లాస్ దగ్గర సెలెక్ట్ క్లాస్ మీరు ఫిఫ్త్ క్లాస్‌కి అప్లికేషన్ చేసుకుంటే ఫిఫ్త్ క్లాస్‌కి. ఇక్కడ ఇంకొకటి చూడండి. సిక్స్త్, సెవెంత్, ఎయిత్, నైన్త్ గూడా అన్నింటికి కూడా ఇదే కంబైన్డ్‌గా అన్నింటికి ఇదొక్కటే నోటిఫికేషన్ కామన్‌గా రిలీజ్ చేస్తున్నారు. ప్రెజెంట్ అయితే ఇది ఫిఫ్త్ క్లాస్‌కి అప్లికేషన్‌లలో మెన్షన్ చేసిండ్రు ఫిఫ్త్‌కి. బట్ నెక్స్ట్ ఆప్షన్స్ కూడా ఇచ్చిండ్రు. ఆర్ఫన్ అయితే యెస్ అని, నో లేదు అంటే నో. ఓసీ కేటగరీ అయితే యెస్ అయితే యెస్, నో అయితే నో. బాయ్ ఆర్ గర్ల్ అనే జెండర్. మీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అప్లికేషన్ చేయాలి. నెక్స్ట్ ఎంటర్ క్యాప్చా దగ్గర ఎంటర్ క్యాప్చాలో ఇక్కడ ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈస్‌గా దాన్ని ఎంటర్ చేసి ప్రొసీడ్ అని కొడితే మీకొక పేమెంట్ ఐడీ జర్నల్ నంబరు జనరేట్ అవుతది. అది జనరేట్ అయిపోయినంక అప్లికేషన్ లింక్ ఉంటుంది గదా! ఇక్కడికి రండి మళ్ళీ. ఈ అప్లికేషన్ లింక్ దగ్గర మీరు ఇంతకు ముందుకు మీకొక అక్నాలెడ్జ్‌మెంట్ నంబర్ జనరేట్ అయితదని చెప్పినా గదా! ఆ అక్నాలెడ్జ్‌మెంట్ నంబర్ ఇక్కడ ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్, ఫోటో ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఐ డిక్లేర్ అని ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మీకు మళ్ళీ ఇంకొకటి గూడా అడుగుతది. ఏంటంటే మీరు ఏ డిస్ట్రిక్ట్, మీ లొకాలిటీ ఏంటి? మీరు ఎక్కడెక్కడ అప్లికేషన్ చేసుకోవాలనుకుంటున్నారు? అంటే ఆప్షన్స్ పెట్టుకునే ఫెసిలిటీ ఇవన్నీ గూడా ఇక్కడ ఇస్తారు. సో, దాంట్లో కొంచెం కేర్‌ఫుల్‌గా మీరు ఫిల్ చేసుకుంటే సరిపోతది. నెక్స్ట్ డౌన్‌లోడ్ ఆప్షన్‌కి డౌన్‌లోడ్ హాల్ టికెట్ అండ్ అప్లికేషన్. ఒకవేళ మనం సమ్ టైమ్స్ ఏం చేస్తామంటే, మనము అప్లికేషన్ చేసి మర్చిపోతాం గదా! అట్లా ఇక్కడ నో యూర్ పేమెంట్ నంబర్ అంటే, మీ యొక్క పేమెంట్ నంబర్‌ని గూడా మీరు కావాలి అంటే, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నంబర్, రిజిస్టర్ నంబర్ ఎంటర్ చేసి ఓటీపీ క్లిక్ చేస్తే సరిపోతదనమాట. ఓకే. సో, దట్స్ హౌ యూ కెన్ అప్లై ఫర్ ద ఎగ్జామినేషన్. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ చాలా మోడిఫికేషన్స్ చేసిండ్రు. బావుంది వెబ్‌సైట్. ఇక్కడ తెలంగాణ తెలంగాణ రైజింగ్ అని టీఆర్‌ఐఎస్, టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్ అన్ని లోగోస్‌ని కామన్‌గా పెట్టేషిండ్రు. బావుంది. ఇంతకు ముందుకు ఈ డౌన్‌లోడ్ ఇవన్నీ గూడా పెట్టి సొసైటీలో నంబర్స్ అయితే ఇవ్వలేనట్టు నాకు గుర్తుకుంది. చేసిండ్రు. అండ్ ఇక్కడ వెబ్‌సైట్‌లో గూడా చేంజెస్ చేసిండ్రు. ఏంటంటే అన్నింటికి కలిపి ఇక్కడ మనం ఈ ప్రాస్పెక్ట్స్‌లో గూడా చూసుకుంటే హ్మ్. అన్ని క్లాసెస్‌కి సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ ఇక్కడ చూడండి. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ అడ్మిషన్స్ ఇంటూ ఫిఫ్త్ క్లాస్, సిక్స్త్ క్లాస్ బ్యాక్‌లాగ్ వేకెన్సీస్, సిక్స్త్ క్లాస్ స్పెషల్ స్కూల్ సైనిక్‌పురి, రుక్మపురి, ఆర్ట్ స్కూల్ మల్కాజ్‌గిరి ఫర్ క్లాస్ 9 ఇన్ సీఓఈస్ అన్నింటికి కలిపి ఇదే నోటిఫికేషన్ కామన్‌గా రిలీజ్ చేసిండ్రు. ఇదొక్కటే నోటిఫికేషను. సో, మనకి సీఓఈకి సంబంధించిన నోటిఫికేషను అన్నింటికి గూడా ఇక్కడ చూడండి. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ అడ్మిషన్ ఇంటూ ఫిఫ్త్ క్లాస్. సీఓఎస్‌కి సంబంధించి గూడా ఇదే నోటిఫికేషను. అన్నింటికి గూడా ఇదే కామన్ నోటిఫికేషన్. డోంట్ గెట్ కన్‌ఫ్యూజ్. యాక్చువల్లీ చూసినంటే నేను ఓన్లీ ఫిఫ్త్ క్లాస్‌కే అనుకున్నాను. బట్ ఇది చూసినాకనే నాకర్థమైంది. సో, మీరు అప్లికేషన్ చేసుకునేటప్పుడు చాలా చాలా కేర్‌ఫుల్‌గా అప్లికేషన్ చేసుకోండి. ఇంకేదైనా డౌట్ ఉంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. థాంక్ యూ.